జూన్ నెల 30వ తేదీ 2024 సంవత్సరం నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటటువంటి 12 రాశుల వారికి జరిగేటటువంటి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు రాశి ఫలాలు చెబుతున్నాను. ముందుగా ఇవన్నీ కూడా ఈ వార ఫలాలన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి ఈ కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి మనకి మంచిగా ఉండవన్నమాట. ఇప్పుడు ఈ 12 రాశులకి కూడా ఈ యొక్క గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ముందు మనం చెప్పుకుందాం. మనకి కుజుడు చక్కగా కుజ గురులిద్దరూ కూడా మనకి వృషభ రాశిలోకి రావడం, ఆ తర్వాత రవి శుక్రులిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో, బుధుడు మరి సింహరాశిలో, కన్యా రాశిలో కేతువు, మరి రాహు మీనరాశిలో, శని కుంభరాశిలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క శని వక్రించడం వల్ల ఏ రాశులకు మనకి కలిసి వస్తుంది, మరి ఏలినాటి శనికి ఏ రాశులకు ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా మీకు మనశ్శాంతిగా ఉంటుంది. వ్యాపారం, వృత్తి, ఉద్యోగ విషయాల్లో చక్కగా రాణింపు అనేటటువంటిది ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి. మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి, జీతభత్యాలు పెంచుతాయి. మీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కూడా మీరు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా మీకు బ్యాలెన్స్ ఉండిపోయినాయండి అనుకునేటటువంటి వాళ్ళు కూడా అవన్నీ కూడా విడుదలవడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా యాక్టర్లు ఏ సినిమాలు తీస్తే సినిమాలు సక్సెస్ అవుతాయి అన్నమాట. మరి ఏ విధంగా ఉంటుందండి అంటే, ఇక రాజకీయ నాయకులకు కూడా కొత్త మినిస్టర్ పదవులు, మంచి నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి చక్కగా జరుగుతాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి విద్యార్థులు ఉన్నారు, మరి వాళ్ళు ఎక్కువగా కొద్దిగా కష్టపడి చదవాలా, చదివినట్లయితే బ్రహ్మాండంగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో అనేకమైనటువంటి అశాంతిగా ఉండడం అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే వాటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా వీళ్ళు తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఈ లాయర్లు, డాక్టర్లు, కార్మికులు వీళ్ళందరి యొక్క స్వతంత్ర వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి. ఏదో ఒక విధంగా మంచిగా గుళ్ళు, దేవాలయాలు తెగ తిరుగుతారనమాట. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాలన్నీ చేయడంలో ధనుస్సు రాశి వారు ముందుకు వెళ్తారు. మరి ఎన్నడూ లేని తీర్థక్షేత్రాలు నేను తిరుగుతున్నాను ఏమిట్రా నాయన అని మీకు మీరే ఆశ్చర్యపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వారం అంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ధనుస్సు రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చక్కగా మా భర్త మమ్మల్ని గుర్తిస్తున్నాడండి, మా అత్తగారు, మా వదిన గారు వీళ్ళందరూ కూడా గుర్తిస్తున్నారు మరదళ్ళు అని చెప్పి చాలా సంతోషపడతారు, మనశ్శాంతిగా ఉంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ వారం అనేటటువంటిది ఉంటుంది.